హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ బీకామ్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ కి డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశానండి ప్రీవియస్ వీడియోలో. దానికి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ప్రాబ్లం చేద్దామండి. మీకు ఒక ప్రాబ్లం మీ గ్రూప్లో పెట్టడం జరిగింది. దాన్ని బుక్లో ఎంటర్ చేసుకుని క్లాస్ ఫాలో అవ్వండి. అక్కడ చూడమ్మా, ఫస్ట్ ఈ ప్రాబ్లం ఒకసారి చదవండి. ఆన్ 1/1/2017 ఏబీసీ లిమిటెడ్ పర్చేజ్డ్ మిషనరీ ఫర్ 50,000. అంటే తెలుగులో అమ్మ 1/1/2017 ఏబీసీ లిమిటెడ్ అనేది 50,000 విలువ గల ఒక యంత్రాన్ని కొన్నది. కాస్ట్ ఎంతండి? విలువ ఎంత? ఇంగ్లీష్లో కాస్ట్ వచ్చేసి 50,000 అండి. ఎంతండి? 50,000. దాని మీద డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నాడు? తరుగుదల 10% తరుగుదల క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మెథడ్స్ ఏంటండి? ఒకటి స్థిర వాయిదాల పద్ధతి మరియు తగ్గుచున్న నిల్వల పద్ధతి. అంటే ఈ ప్రాబ్లం రెండు పద్ధతుల్లో చేయాలి. ఒకటి వచ్చేసి స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ డిమినిషింగ్ లేదా బ్రిటన్ డౌన్ వాల్యూ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఓకేనమ్మా. ఫస్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్ అండి. ఎంత అండి? అసెట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ అసెట్ రాస్తాను చూడండి. కాస్ట్ ఆఫ్ అసెట్ ఎంతండి? 50,000 రూపీస్. ఇది స్థిర వాయిదాల పద్ధతి అమ్మా. స్ట్రైట్ లైన్ మెథడ్. ఇక్కడ పక్కనే డిమినిషింగ్ చూపిస్తున్నాను, అంటే తగ్గుచున్న నిల్వల పద్ధతి. కాస్ట్ ఎంతండి? 50,000. దానికి సంవత్సరానికి ఎంత శాతం అండి? 10%. సో మైనస్ చేయాలమ్మా డిప్రిసియేషన్ అనేది. మైనస్ డిప్రిసియేషన్ లేదా తరుగు ఎంతండి? 10% అంటే ఎలా వస్తుందండి? 50,000 ఇంటూ 10/100. ఇదే కదమ్మా 10% క్యాలిక్యులేట్ చేయడం. ఈ సున్నా క్యాలిక్యులేట్ చేస్తే 10% ఎంత అండి? 5,000. ఎప్పుడండి? ఇది 2017లో దీని వాల్యూ 50,000 రూపీస్. డిప్రిసియేషన్ అంటే సంవత్సరం తర్వాత, అంటే 31/12/2017లో 5,000. నెక్స్ట్ అది తీసేస్తే దాని వాల్యూ ఎంతన్నా? 45,000. స్ట్రైట్ లైన్ మెథడ్లో అంటే స్థిర వాయిదాల పద్ధతిలో ఫస్ట్ సంవత్సరం ఏ తరుగుదల అయితే ఉంటుందో, ఏంటండి ఫస్ట్ సంవత్సరం ఏ తరుగుదల అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తామో వాడు ఎన్ని సంవత్సరాలకి తరుగుదల క్యాలిక్యులేట్ చేయమన్నా అదే తరుగుదల అండి. స్ట్రైట్ లైన్ మెథడ్ ఏంటండి? ఫస్ట్ సంవత్సరంలో ఏదైతే తరుగుదల వస్తుందో వాడు ఎన్ని సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయమన్నా తరుగుదల అనేది అదే అమౌంట్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయమన్నాడండి? 3 years. ప్రాబ్లంలో ఉంది చూడండి అమ్మ. 3 yearsకి సంబంధించిన డిప్రిసియేషన్ తరుగుదల అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. నెక్స్ట్ ఇది ఎప్పుడండి? 2018కి 45,000. నెక్స్ట్ మళ్ళీ 31/12/2018 మళ్ళీ ఏం చేయాలండి? డిప్రిసియేషన్ తీసివేయాలమ్మా. మైనస్ సింబల్ ఇదిగోండి. ఎంత చెప్పాను కదండి? స్ట్రైట్ లైన్ మెథడ్లో ఫస్ట్ సంవత్సరం ఏదైతే ఉందో అదే అన్నాను కదండి. సో 5,000. మళ్ళీ దీన్ని తీస్తే 40,000. ఏంటమ్మా? 40,000. ఇది ఎప్పుడండి? 2019కి. నెక్స్ట్ అందులోంచి మళ్ళీ డిప్రిసియేషన్ 2019 ఎండింగ్కి డిప్రిసియేషన్ తీసేయాలి. ఎంతండి? చూడమ్మా, తీసేయాల్సిన అమౌంట్ని నేను ఇలా పెడుతున్నాను. ఓకేనా? సో 35,000 అండి. ఇప్పుడు 3 years తర్వాత ఫస్ట్ ఇయర్ 5,000, సెకండ్ ఇయర్ 5,000, థర్డ్ ఇయర్ 5,000 తర్వాత ఎంతండి? 35,000. ఇదేంటండి? స్థిర వాయిదాల పద్ధతి. స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు డిమినిషింగ్ మెథడ్లోకి వెళ్దాం. చూడండి, డిమినిషింగ్ మెథడ్లో కాస్ట్ ఎంతండి? 50,000 ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇందులో కూడా ఫస్ట్ ఇయర్ అనేది స్థిర వాయిదాల్లో ఎంత ఉంటుందో అందులోనే ఉంటుంది. ఎంతమ్మా? 10% కాబట్టి సేమ్ క్యాలిక్యులేషన్, ఇదే క్యాలిక్యులేషన్ ఇటువైపు కూడా అండి. సో 5,000.
దాన్ని తీసేస్తే ఎంత అండి 45,000 ఫర్ ద ఇయర్ 2018కి 45,000 అనేది అసెట్ వాల్యూ ఉంది, అంటే యంత్రం విలువ 45,000 ఉన్నది. సో ఇప్పుడు మనం ఇదేంటండి డిమినిషింగ్ మార్జిన్ డిమినిషింగ్ మెథడ్ కదా, తగ్గుచున్న నిల్వల పద్ధతి కాబట్టి క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుందంటే అమ్మా డిప్రిసియేషన్ 40,000 ఇంటూ 10/100 అండి. ఎలా వస్తుందండి 45,000 అంటే మిగిలి ఉన్న బ్యాలెన్స్ని 1 ఇయర్ తర్వాత ఎసెట్ విలువ ఏదైతే ఉందో దాని మీద తరుగుదల పెట్టాలండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 1 సంవత్సరం తర్వాత ఎసెట్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద డిప్రిసియేషన్ కట్టాలి. అదే స్థిర వాయిదాల పద్ధతిలో మొదటి సంవత్సరంలో ఏదైతే డిప్రిసియేషన్ ఉందో మిగిలిన సంవత్సరాలన్నింటికి కూడా ఆ అమౌంటే. కానీ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో తగ్గుచున్న నిల్వల పద్ధతిలో ఏ సంవత్సరానికి ఎంత బ్యాలెన్స్ ఉందో దాని మీద డిప్రిసియేషన్ కట్టాలి. ఇక్కడ డిప్రిసియేషన్ కడితే 4,500 అండి. ఎంతండి 4,500. ఆ 4,500ని తీసేస్తే 40,500 అండి. ఎప్పుడు 2019కి 40,500. మళ్ళీ దీని మీద ఏం చేయాలండి, దాని మీద 10% కట్టాలి. అంటే 40,500 ఇంటూ 10/100. చూడమ్మా, ఈ 0 కట్టేస్తే 4,050 రూపీస్ వచ్చిందండి. ఎంతండి 4,050 రూపీస్. దాన్ని తీసివేస్తే 450 36,450 వచ్చిందమ్మా. ఇక్కడ 35,000 వచ్చింది. చూడండి డిఫరెన్స్ మీకు అర్థమైంది. అందుకే పక్కన వేసానమ్మా. స్థిర వాయిదాల పద్ధతి, తగ్గుచున్న నిల్వల పద్ధతి, స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇది కేవలం అర్థం అవడానికి వేసిన బ్యాలెన్స్లు అమ్మా. కానీ మన యాజ్ అన్ అకౌంటింగ్ స్టూడెంట్, బీకామ్ స్టూడెంట్స్గా మనం ఇలా చేయకూడదు. మనం ఏం వేయాలండి, అకౌంట్ వేయాలి. ఏ అకౌంట్ వేయాలి, యంత్రాల ఖాతా వేయాలి. ఆ ఖాతా ఏ విధంగా ఉంటుందండి, ఖాతా అనేది ఏ విధంగా ఉంటుంది, అకౌంట్ అంటే మనకి ఏ విధంగా ఉంటుందండి, తేదీ, వివరాలు, జేఎఫ్ఆర్ ఎల్ఎఫ్, అమౌంట్, తర్వాత ఒక గీత, మళ్ళీ తేదీ, వివరాలు, మొత్తం. అది కదండి అకౌంట్ అంటే. చూడండి అకౌంట్ అంటే ఎప్పుడైనా సరే టీ షేప్ ఉండాలండి. ఏంటండి టీ షేప్ ఉండాలి. అంటే డెబిట్ సైడ్ ఉండాలి, క్రెడిట్ సైడ్ ఉండాలి. ఓకేనమ్మా. మనం దానికి సంబంధించిన అకౌంట్ అనేది ఇప్పుడు వేద్దాం. చూడమ్మా, మనం ఇప్పుడు ఏ అకౌంట్ వేయాలి, యంత్రాల ఖాతా మిషనరీ అకౌంట్ అనేది. అకౌంట్ ఏ షేప్లో ఉంటుందని చెప్పానమ్మా, టీ షేప్లో ఉంటుంది. ఇక్కడ నేను అన్ని కాలమ్స్ కొట్టట్లేదు, కానీ ఈ కాలంలోనే రాస్తానమ్మా, కొంచెం అర్థం చేసుకోండి. ఇదేంటండి మిషనరీ అకౌంట్, యంత్రాల ఖాతా. ఓకేనమ్మా. ఇందులో డెబిట్ సైడ్ ఏదండి, ఈ సైడ్ వచ్చేసి డెబిట్ అంటారు, దీన్ని క్రెడిట్ సైడ్ అంటారు. ఓకేనమ్మా. ఇక్కడ మనకి ఫస్ట్ ఉండే ఏదేంటి, తేదీ, నెక్స్ట్ వివరాలు, డేట్, పర్టికులర్స్, అమౌంట్, ఓకేనమ్మా. ఇప్పుడు మనం చూడండి బ్యాంకులో ఫస్ట్ 1/1/2017 చూడండి అమ్మా. 2 ఎటువైపు ఉంటుంది, బై ఎటువైపు ఉంటుంది, ఇటు 2 ఉంటుంది, ఇటు బై ఉంటుంది. ఇవన్నీ కూడా అకౌంటింగ్ యొక్క బేసిక్స్ అండి. ఓకేనమ్మా. నెక్స్ట్ 1/1/2017 ఏబిసి లిమిటెడ్ అనేది ఏం చేసిందండి, ఒక అసెట్ని పర్చేస్ చేశారు. అంటే పర్చేస్ చేసినప్పుడు మన ఆర్గనైజేషన్లోకి వచ్చేది ఏంటండి, అసెట్ వస్తుంది. సో అసెట్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. కానీ మనం ఆల్రెడీ యంత్రాల ఖాతా అన్నాం కాబట్టి యంత్రాల ఖాతాలో యంత్రాల ఖాతా అని రాయకూడదమ్మా. సో దాన్ని ఏం రాయాలి, టు బ్యాంక్ ఖాతా, బ్యాంక్ అకౌంట్ అని రాయాలండి. బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఎంత పెట్టుకున్నామమ్మా, 50,000 రూపీస్. ఎంతండి 50,000 రూపీస్ పెట్టి మనం ఒక అసెట్ని కొన్నాం. దాని మీద డిప్రిసియేషన్ ఎంత శాతం, డిప్రిసియేషన్ ఎప్పుడు కట్టాలండి, ఇయర్ ఎండింగ్కి డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అందుకే 31/12/2017 వేసాను.
అండ్ 1/1/2017 నుంచి 31/12/2017 అంటే ఎన్ని నెలలండి? 12 నెలలు. సో బై తరుగుదల అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి డిప్రిసియేషన్. ఎంతండి అమౌంట్? ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? ఇందాక క్యాలిక్యులేషన్లో చూపించాను. 50,000 ఇంటూ 10/100 అది వచ్చేసి 5,000 రూపీస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలండి. బ్యాలెన్స్ ఏ విధంగా చేస్తాం చూడండి. ఇటు 50,000, ఇటు 500. డెబిట్ సైడ్ 50,000 ఉంది, క్రెడిట్ సైడ్ 500 ఉంది. దీన్ని ఏమంటారు? బ్యాలెన్స్ చేయాలి. సో ఫస్ట్ మనం ఎటువైపు టోటల్ ఎక్కువ ఉంటే అటువైపు టోటల్ చేయాలి. 50,000 ఎక్కువ, 5,000 ఎక్కువ అండి. 50,000 ఎక్కువ కాబట్టి కొంచెం కిందకి 50,000ని టోటల్ చేశాను. ఈ అమౌంట్ని ఇటువైపు తీసుకురావాలి. ఏంటండి? 50,000 అనే అమౌంట్ని క్రెడిట్ సైడ్ కిందకి తీసుకొచ్చి 50,000 వేయాలి. చూడండి అమ్మా, 50,000 వేసాను. ఇప్పుడు బ్యాలెన్స్లోంచి ఈ 50,000 నుంచి ఎంతైతే డిప్రిసియేషన్ ఉందో ఇందాక తీసేసాం కదమ్మా, డైరెక్ట్ తీసేసాం కాబట్టి ఇక్కడ కూడా డిప్రిసియేషన్ అనేది తీసివేయాలి. తీసివేస్తే 45,000 వస్తుందండి. 45,000 అనేది తేల్చిన నిల్వ బై తేల్చిన నిల్వ. ఇంగ్లీష్లో బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అండి. ఏంటండి? బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓకేనమ్మా? చూడండి, 50,000 ఎక్స్క్యూజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, డెబిట్ బ్యాలెన్స్ ఉంది, అందులో ఎంతో కొంత క్రెడిట్లో వేసామంటే ఇందులోంచి తగ్గిస్తున్నట్టు లెక్క. ఓకేనమ్మా? మనం ఇందాక డైరెక్ట్ తీసేసాం కదండి, 50,000 వేసి అందులోంచి 5,000 తీసేసాం. కానీ మన అకౌంటింగ్ స్టూడెంట్గా మనం ఎలా చూపించాలి? ఒక పట్టికలో చూపించాలి, ఒక ఖాతా వేయాలి. ఆ ఖాతాలో డెబిట్ బ్యాలెన్స్ ఉన్న అసెట్కి క్రెడిట్లో వేస్తున్నామంటే తగ్గిస్తున్నట్టు లెక్క. అదే దీని కింద వేస్తామంటే దీనికి కలుపుతున్నట్టు అండి. సేమ్ సైడ్ వేస్తున్నామంటే కలుపుతున్నట్టు లెక్క. అండ్ ఆపోజిట్ సైడ్ క్రెడిట్లో వేస్తున్నాం లేదా దీనికి ఇక్కడ బ్యాలెన్స్ ఉంటే ఆపోజిట్ సైడ్ వేస్తే అందులోంచి తగ్గించినట్టు అండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏం చేయాలండి? 1/1/2018 ఈ బ్యాలెన్స్ అనేది ఇక్కడ తీసుకురావాలి. టు బ్యాలెన్స్ ఏమంటారండి? బ్రాడ్ డౌన్. తెలుగులో తెచ్చిన ఏంటండి? తెచ్చిన నిల్వ. ఎంతమ్మా? 45,000. తర్వాత మళ్ళీ 31/12/2018 బై తరుగుదల డిప్రిసియేషన్. ఇలా ఎన్ని సంవత్సరాలు చేయాలండి? 3 ఇయర్స్కి చేయాలి. సో ఎంతమ్మా? ఇదేంటి మెథడ్? ఏంటి? స్థిర వాయిదాల పద్ధతి. స్థిర వాయిదాల పద్ధతిలో ఏం చెప్పాను? డిప్రిసియేషన్ అనేది ఎన్ని సంవత్సరాలైనా స్థిరంగా ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. డిప్రిసియేషన్లో ఎలాంటి మార్పు ఉండదు. సో ఇక్కడ తరుగుదలలో ఎలాంటి మార్పు ఉంటుందండి? ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి 5,000. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఎక్కువమ్మా, ఇటువైపు ఎక్కువ కాబట్టి 45,000ని టోటల్ చేశాను. ఈ టోటల్ని ఆపోజిట్ డౌన్కి టోటల్కి తీసుకొచ్చాను. ఇందులోంచి 45,000 నుంచి 5,000 అనేది ఏం చేస్తున్నాం? తగ్గిస్తున్నాం. సో తీసేస్తే 40,000. ఈ 40,000 ఏంటంటే మళ్ళీ బై తేల్చిన నిల్వ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఇయర్ 1/1/2019కి ఏం చేయాలండి? బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. తీసుకొస్తున్నాను చూడండి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చేసి 40,000 రూపీస్. ఇందాక నేను కేవలం కాల్కులేషన్ మాత్రమే చెప్పానండి. ఇక్కడ అకౌంట్లో ఏ విధంగా వెయ్యాలనేది చెప్తున్నాను. ఓకేనమ్మా? ఇందాక నేను ఏం చెప్పాను? ఓన్లీ క్యాలిక్యులేషన్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ 40,000 ఉంది. దీంట్లోంచి డిప్రిసియేషన్ ఎప్పుడండి? 31/12/2019 బై డిప్రిసియేషన్ లేదా బై తరుగు ఏం చేయాలండి? తీసివేయాలి. తీసివేయాలి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో వేస్తున్నాను. ఎంతండి? సేమ్ స్థిర వాయిదాల పద్ధతి కాబట్టి
ఫస్ట్ ఇయర్లో ఎంత అయితే 50,000 వస్తుందో ఇక్కడ కూడా అదే, సారీ ఫస్ట్ ఇయర్లో ఎంత అయితే 5,000 వచ్చిందో ఇక్కడ కూడా అదే 5,000 అండి. సో ఈ అమౌంట్ టోటల్ చేస్తే 40,000, దాన్ని యువతలకి తీసుకొచ్చి 40,000 ఇవ్వాలి. ఈ బ్యాలెన్స్ని 35,000, దాన్ని 35,000 ఎప్పుడమ్మా అదే ఎప్పుడైతే ఇయర్ ఎండింగ్ అవుతుందో ఇది స్టార్టింగ్ అవుతుందో అక్కడే దీన్ని ఏం చేయాలండి, బై తేల్చిన నిల్వ, ఇంగ్లీష్లో వచ్చేసి క్యారీ డౌన్. దీన్ని ఇక్కడతో 3 సంవత్సరాలకి మనం డిప్రిసియేషన్ చేసాం. డిప్రిసియేషన్ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, 3 సంవత్సరాల డిప్రిసియేషన్ కట్టేసాం. 3 సంవత్సరాల బ్యాలెన్స్ చూపించాం 1, 2, 3. ఓకేనమ్మా, ఆ బ్యాలెన్స్ని ఆపోజిట్ తేల్చిన నెలని తెచ్చుకున్నాం. అండ్ లాస్ట్ సంవత్సరం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలండి, 2020కి మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే తెచ్చిన నెల ఎంతండి 35,000 చూపించి వదిలేయాలి. ఇక్కడతో ఈ యొక్క అసెట్ అకౌంట్ యంత్రాల ఖాతా అనేది ఏ స్థిర వాయిదాల పద్ధతిలో అయిందండి. చూడండి ఒకసారి, స్థిర వాయిదాల పద్ధతిలో ఈ అకౌంటింగ్ అనేది అయ్యింది. ఈ అకౌంట్ అనేది చేసాం. ఈ అకౌంట్లో మనం ఏం చూపించాం, బ్యాలెన్స్లు చూపించాం, డిప్రిసియేషన్ ప్రతి ఇయర్కి చూపించాం. ఓకేనమ్మా, అర్థమైంది అనుకుంటున్నా స్థిర వాయిదాల పద్ధతి. నెక్స్ట్ తగ్గుచున్న నిల్వల పద్ధతి. ఇదే అకౌంట్ ఇదే ప్రాబ్లంకి స్థిర వాయిదాల పద్ధతి, తగ్గుచున్న నిల్వల పద్ధతి ఎందుకు చెప్తున్నానంటే మీకు బాగా అర్థమవుతుందండి. లేదంటే ఈ క్లాస్ ఇక్కడితో అయిపోయింది. ఓకేనమ్మా, కానీ నేను స్థిర వాయిదాల డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లేదా రిటెన్ డౌన్ మెథడ్ కూడా ఇదే ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఓకేనమ్మా, అదే మీరు నోట్స్లో కూడా రాసుకోండి. చూడమ్మా, నెక్స్ట్ ఏంటి, తగ్గుచున్న నిల్వల పద్ధతి. సేమ్ ఉంటుందని చెప్పాను కదమ్మా, అందుకే చెరపకుండా వదిలేశాను, కొంచెం బద్దకం ఎక్కువైంది నాకు కూడా. సో చూడండి, 1/1/2017లో మనం ఏం కొన్నాం, అసెట్ అనేది కొన్నాం. సో 50,000 టు బ్యాంక్ ఖాతా. ఓకేనమ్మా, ఫస్ట్ ఇయర్ ఏ పద్ధతిలోనేమో స్థిర వాయిదాల పద్ధతిలో అయినా లేదా తగ్గుచున్న నిల్వల పద్ధతిలోనైనా డిప్రిసియేషన్ ఒకటే ఉంటుందని చెప్పాను కదండి మనం క్యాలిక్యులేషన్ వేసేటప్పుడు. సో అదే అమౌంట్ ఉంటుందండి. తగ్గుదల ఎంత, 5,000. సో ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపు టోటల్ చేసి దాన్ని ఆపోజిట్ తీసుకెళ్ళి తీసేస్తే 45,000. దాన్ని నెక్స్ట్ ఇయర్కి 2018కి తెచ్చిన నెలల కింద 45,000 వేసుకున్నాను. కానీ ఇక్కడ తరుగుదల చూడండి అమ్మా, తరుగుదల ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను, 45,000 ఇంటూ 10/100. ఇది బ్రాకెట్లో వేసుకోండి ఇలా. ఓకేనమ్మా, బ్రాకెట్లో వేసుకుని ఎంత, 4,500 అండి. ఎంతమ్మా, 4,500. ఇప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ చేయాలి 45,000. ఇదే అమౌంట్ని అతను తీసుకొచ్చి 45,000 వేసుకొని ఈ అమౌంట్లోంచి ఈ అమౌంట్ తీసేస్తే 40,500 ఏంటండి, తేల్చిన నిల్వ, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. చూడండి 40,500. దీన్ని నెక్స్ట్ ఇయర్కి అంటే 2019కి 40,500 తీసుకురావాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఎలా కట్టాలండి, 40,500 ఇంటూ 10/100 ఎంత వచ్చిందండి, 4,050 రూపీస్. అంతే కదమ్మా, ఇందా క్యాలిక్యులేషన్లో 4,050 రూపీస్. దీన్ని మళ్ళీ టోటల్ చేయాలమ్మా, 40,500 తీసుకొచ్చి 40,500 అంటే 40,500లోంచి 4,500 తీసేస్తే ఇందాక ఎంత వచ్చిందండి ఆన్సర్, 450, 36,450. ఈ బ్యాలెన్స్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 36,450 అనేది తీసుకురావాలి. ఓకేనమ్మా, డిఫరెన్స్ అర్థమైందండి తగ్గుచున్న నిల్వల పద్ధతికి స్థిర వాయిదాల పద్ధతికి. ఏముండదమ్మా, బ్యాలెన్స్ ఎంతైతే మనం తీసుకొచ్చామో వాటి మీదే మనం ఇక్కడ వచ్చేసి ఇదండి ఇంపార్టెంట్ క్యాల్కులేషన్. 40,000 చూడమ్మా, ఏ బ్యాలెన్స్ అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుందో అంటే నెక్స్ట్ ఇయర్కి ఏ బ్యాలెన్స్ అయితే తీసుకొస్తామో, అంటే ఈ ఇయర్కి 50,000 తీసుకొచ్చామండి, 50,000 మీద తీసుకొచ్చి క్యాల్కులేట్ చేసాం. నెక్స్ట్ ఇయర్కి 45,000 బ్యాలెన్స్ వచ్చింది. ఆ 45,000 మీదే
డిప్రిసియేషన్ లేదా తరుగుదల అనేది క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ సంవత్సరానికి 40,500 మాత్రమే వచ్చింది. ఆ 40,500 మాత్రానికే నేను 10% తరుగుదల క్యాలిక్యులేట్ చేశాను. అంటే ఈ సంవత్సరం కూడా క్యాలిక్యులేట్ చేయమంటే, 4th ఇయర్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటే ఏ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయాలండి? ఈ 36,400 మీదే క్యాలిక్యులేట్ చేయాలి. మీ అందరికీ డిఫరెన్స్ తగ్గుచున్న నిల్వల పద్ధతికి స్థిర వాయిదాల పద్ధతికి డిఫరెన్స్ అర్థమై ఉంటుందమ్మా. మీ అదృష్టం ఏంటంటే డిగ్రీలో క్యాలిక్యులేటర్ పట్టుకెళ్ళవచ్చు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మీరు ప్రాసెస్ తెలుసుకోండి. కేవలం ప్రాసెస్ తెలుసుకుంటే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా మీరు చేస్తారు. ఎక్కడ యంత్రాల ఖాతా మీరు డిప్రిసియేషన్లో యంత్రాల ఖాతా ఎక్కడ వేయమన్నా కూడా ఇవే వస్తాయమ్మా. సో బ్యాంక్ స్టార్టింగ్ కొంటే బ్యాంక్, నెక్స్ట్ తరుగుదల బ్యాలెన్స్, ఇక్కడికి తేల్చిన నిల్వ, దీన్ని ఇక్కడికి తెచ్చిన నిల్వ, మళ్ళీ తరుగుదల, తేల్చిన నిల్వ, తెచ్చిన నిల్వ, తరుగుదల, తేల్చిన నిల్వ, తెచ్చిన నిల్వ. ఇదే ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్సే యంత్రాల ఖాతా డిప్రిసియేషన్ అనే సబ్జెక్ట్లో అనే చాప్టర్లో యంత్రాల ఖాతా ఎక్కడ ఏమన్నా కూడా ఇదే పట్టికండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. ఉంటాను. థ్యాంక్ యూ.